వన్ ఆఫ్ మై బెస్ట్ బడీస్ రాజీవ్. చాలా తుంటారండి, చాలా అల్లరుడు. అంటే తను ఉన్నాడంటే ఒక పండుగ ఉన్నట్టుగానే ఉంటుంది. సో తనతో మళ్ళీ కలిసి యాక్ట్ చేయడం, ఇంతకుముందు చాలా చాలా సీరియల్స్లో కలిసి చేశాము. అండ్ కష్టాలు సుఖాలు అన్నీ తెలుసు. తన బైక్, నాది ఒకటి పడవ లాంటి ఒక కారు. నా కార్ని అన్నిటికంటే ఎక్కువ ఎక్కిరించింది మా రాజీవే. ఈ పడవ ఎవరిది అనేవాడు అనమాట. 118 ఎన్ని ఉండేది నాకు. సో అన్ని మెమరీస్ అన్నీ ఒకసారి కలిసి యాక్ట్ చేస్తుంటే అవన్నీ వచ్చేసాయి. అగైన్ ఇట్స్ బీన్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ రాజీవ్. థ్యాంక్ యూ. అండ్ మా వాసంతిక ఫెంటాస్టిక్ యాక్టర్ అండి. అంటే మన తెలుగు పిల్లలు స్క్రీన్ పైన కనిపిస్తే నేను ఎంత ఇట్స్ లైక్ ఎ ఫెస్టివల్ అనిపిస్తుంది. ఎంత స్వచ్ఛంగా అచ్చంగా యూనో అమ్మ ప్రేమలాగా అనిపిస్తుంది స్క్రీన్ ఒకసారి చూస్తే. బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. అండ్ మా శ్రీరామ్కి థ్యాంక్ యూ శ్రీరామ్ ఫర్ సీయింగ్ మీ ఇన్ దిస్ రోల్. రెబెకా జోసెఫ్గా నన్ను మార్చినందుకు. అండ్ ఒకరి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, దట్ ఈజ్ అవర్ కృష్ణ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే స్క్రీన్ అంటే మేము యాక్ట్ చేస్తున్నప్పుడు అండి నాకు ఒక టైగర్ అక్కడ మా లొకేషన్లో ఉన్నారేమో అన్నట్టుగా ఉండేది సార్ని చూస్తుంటే. అంటే ఎంత సీరియస్గా ఉంటారో ఆ పంచులు అలా పడిపోతాయండి. అంటే సడన్గా మనకు పంచు పడిందని ఒక 2 minutes తర్వాత అర్థం అవుతుంది, అరే ఇది పెద్ద పంచు పడింది మనకి అని. సో చాలా నవ్విస్తుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్లో మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారండి. చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదిలిపెట్టారు. అంటే ఇప్పుడు శృతి గారు ఎంత చక్కగా డైలాగ్స్ రాశారో, కొన్ని డైలాగ్స్ అయితే అవలీలుగా, అంటే మా డైరెక్టర్ సార్ అవలీలుగా కొన్ని అప్పటిదప్పుడు కొన్ని అనేస్తూ ఉంటారనమాట. కొన్ని చేంజెస్, ఇన్స్టెంట్ చేంజెస్ కూడా చేస్తుంటారు. బ్రిలియంట్ అండి, బ్రిలియంట్ డైరెక్టర్. అలాంటి వారితో వర్క్ చేస్తున్నప్పుడు ఒక యాక్టర్గా చాలా పాలిష్ అవుతాము, నేర్చుకోవడం